వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ క్వీన్. ఈ వీడియోలో మా కేరళ ట్రిప్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం. దీనికంటే ముందు పార్ట్ 1 వీడియో, దాంట్లో లగేజ్ ఎట్లా సర్దుకున్నాం, చిన్న చిన్న సజెషన్స్, ట్రావెల్ లగేజ్ సర్దుకునేటప్పుడు అండ్ మా ఫ్లైట్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది దాని గురించి కొంచెం మాట్లాడాను. ఇప్పుడు పార్ట్ 2 వీడియో ఇది. ఆ వీడియో చూడకపోయింటే తప్పకుండా చూడండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెడతాను. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ కేరళ ట్రిప్ అయితే మేము 4 days ప్లాన్ చేసుకున్నామండి. హైదరాబాద్ నుంచి కేరళ వెళ్ళాము మా కజిన్స్ ఫ్యామిలీస్ వాళ్ళతో. అందరం కూడా ఒకళ్ళ ఇంట్లో ముందు రోజు నైటే గ్యాదర్ అయ్యాము అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ 4కి అలా స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర నుంచి. హైదరాబాద్ టు కొచ్చి దాకా ఫ్లైట్ జర్నీ అయితే చేసాము. అక్కడి నుంచి మినీ వ్యాన్ తీసుకొని మేము మున్నార్కి అయితే ట్రావెల్ చేసాం. ఈ మధ్యలో ఇక్కడ హోటల్లో అయితే దిగాము. మార్నింగ్ 9 అలా అవుతుంది. ఇక్కడైతే టిఫిన్స్ చేద్దామని చెప్పి దిగాం. కొచ్చి రెస్టారెంట్. ఇక్కడ స్పెషల్స్ అంటే మామూలుగా మనకున్నట్లే ఉన్నాయి. ఒకటి మాత్రం పుట్టు అని చెప్పి ఇది ఒకటి వెరైటీగా ఉంది. మిగతావన్నీ మన అంటే టేస్ట్లు అవి మేము వేరేగా ఉంటాయేమో అని ఎక్స్పెక్ట్ చేసాం, కానీ నార్మల్గానే ఉన్నాయి. మనకి ఇక్కడ వేరుశనగ గుళ్ళతో వేరుశనగ పప్పుతో చట్నీ అట్లా చేస్తారు కదా, అక్కడ ఏంటంటే కొబ్బరితో చట్నీ చేస్తారు. సాంబార్ అయితే కామన్, అట్లా ఉండదు. మిగతా అన్నీ సేమ్ టు సేమ్. ఈ పుట్టు అంటే మాత్రం కొబ్బరితోనే ఏదో ఇడ్లీ లాగా తెచ్చి పెట్టారు. అది కూడా కొంచెం టేస్ట్ వెరైటీగా ఉంది. అండ్ టీ, ఇక్కడ టీ తోటలు అవి ఎక్కువ ఉంటాయి, టీ బాగుంటాయి అని ఎక్స్పెక్ట్ చేస్తామా, అస్సలు బాగోవు. వీళ్ళు షుగర్ మరి తగ్గించే వేస్తారు అండ్ చేదుగా అనిపిస్తుంది. అంటే మరీ న్యాచురల్ ఎక్కువైపోయి మరి చేదుగా అనిపిస్తుంది. మనం అంత చేదుగా తాగే బదులు గ్రీన్ టీయే తాగొచ్చు కానీ ఫీలింగ్ అయితే వస్తుంది. కాకపోతే ఈ ఫేమస్ కాబట్టి ఇక్కడ తాగకుండా ఉండలేం కదా, కంపల్సరీగా మధ్య మధ్యలో టీ వెళ్ళే జర్నీలో తాగుతూనే ఉంటాం, దొరుకుతూ ఉంటాయి కాబట్టి. మేము డైరెక్ట్గా మున్నార్ అయితే వెళ్ళలేదు. ఇక్కడ మధ్యలో సైట్ సీయింగ్స్ ఇవన్నీ కూడా చూసుకొని నైట్కి వెళ్ళాము మున్నార్ రిసార్ట్స్కి. సో ఈ మధ్యలో ఇక్కడ ఒక ప్లేస్ ఈ జలపాతం లాగా ఉంటే ఇక్కడైతే ఆగాము. దీని పేరు అయితే చియాపారా వాటర్ ఫాల్స్. మున్నార్కి వెళ్ళే దారిలో స్టార్టింగ్లోనే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి ఎలిఫెంట్స్ రైడ్ ఇది వస్తుంది. ఈ ప్లేస్లో కూడా ఆపుతారు. అండ్ ఇక్కడ ఇండియన్ స్పైసెస్, ఈ మొక్కలన్నీ కూడా చూపిస్తారు ఒక గైడ్. ఇట్లా అడవిలో లాగా తీసుకెళ్ళి లోపలికి ఇక్కడ ఉన్న మొక్కలు, వాటి ఔషధ గుణాలు, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మొత్తం చెప్తారు. అండ్ లాస్ట్కి అలా తీసుకెళ్ళి ఒక షాప్ ముందు అయితే ఆపుతారు. ఆ షాప్లోకి తీసుకెళ్ళి వాళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఆ మొక్కలకు సంబంధించిన అన్నీ కూడా అవి తీసుకోండి, మంచిది, బ్లా 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 ఇవన్నీ చెప్తారు. మనకు నచ్చితే తీసుకుంటాం. వీటిలో ఇక్కడ చాలా వరకు ఈ స్పైసెస్ ఎక్కువ ఉంటాయి అండ్ టీ పౌడర్ అండ్ ఈ మెడిసిన్స్, న్యాచురల్ మెడిసిన్స్ ఉంటాయి కదా, కాళ్ళ నొప్పులకి ఒళ్ళు నొప్పులకి అట్లా అన్నీ కూడా ఉంటాయి. సో ఎవరికి నచ్చినవి అయితే వాళ్ళు ఇక్కడ షాపింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఎలిఫెంట్స్ రైడ్ అని చెప్పా కదా, దానికైతే 1000 per head అని చెప్పారు. ఓరే నాయనో అనుకున్నాం. బట్ ఎయిర్పోర్ట్లో అక్కడైతే మాకు ఎలిఫెంట్ బొమ్మ అట్లా అక్కడ పెట్టుంది గార్డెన్లో. సో అది ఫోటోగ్రఫీకి చాలా బాగా యూజ్ అయింది. అసలు న్యాచురల్గా అనిపించింది. ఎట్లాగో ఏనుగు దగ్గర ఫోటోనే కదా మనకు కావాల్సింది, అక్కడ దిగేసాం కదా అని చెప్పి లైట్ తీసుకున్నాం. జాజ్కాయ, జాపత్రి, గరం మసాలా, బిర్యానీ, పొలాలు అన్నీ వేస్తున్నారు. డ్రై అయిన తర్వాత ఓపెన్ అవుతుంది, తర్వాత తీసేసి యూజ్ చేస్తాం. చిన్న పిల్లలు కూడా స్టమక్ పెయిన్ కూడా ఇస్తున్నారు జాజ్కాయ. తర్వాత ఈ స్కిన్ కూడా తీసేసి పిక్కలు కూడా నచ్చలు కూడా యూజ్ చేస్తున్నారు. లవంగా చెట్టు, ఇది కూడా లవంగా చెట్టు. ఫస్ట్ పూలు వస్తుంది పైన, కింద బడ్స్ ఉంటుంది. ఆ బడ్స్ తీసేసి డ్రై చేస్తే లవంగాలు దొరుకుతాయి. బట్ మార్కెట్లో వస్తే ఏం చేస్తారో లోపల ఆయిల్ ఉంటుంది, అది ఎక్స్ట్రా చేస్తాం. ఇంకా బయట ఒక చెట్టు ఉంటుంది, వాల్ స్పైసెస్, సర్వ సుగంధి అంటారు. చెట్టు అనేది సీడ్స్ ఉంటుంది, మన మిరియాలు వస్తుంది కదా అలాగే ఉంటుంది. పౌడర్ ఫామ్ చేసి అన్ని కర్రీలు వేస్తే అన్ని గరం మసాలా ఫ్లేవర్ ఒక్కటి దాంట్లో దొరుకుతాయి. ఆల్ స్పైసెస్, సర్వ సుగంధి అంటారు. ఆల్ స్పైసెస్ ఈ ఆకు నుంచి కూడా స్మెల్ వచ్చేస్తుంది. ఆల్ స్పైసెస్, సర్వ సుగంధి. నిమ్మకాయ చెట్లు, నిమ్మకాయ వాసన, కర్రీలు వేస్తే అన్ని గరం మసాలా ఫ్లేవర్ వస్తుంది. చేస్తే బ్లాక్ కలర్ వస్తుంది. బట్ మార్కెట్లో ఏం చేస్తున్నా లోపల పపాయ సీడ్స్ అన్ని మిక్సడ్ ఉంటుంది. ఇదంటే ఆర్గానిక్ దొరుకుతాయి. ఇంకొకటి వైట్ పేపర్లు వస్తుంది కదా, వైట్ పేపర్ రెడ్ అయిన తర్వాత తీసేసి ఒక వారం నీళ్ళు లోపల వేస్తే స్కిన్ అవుట్ అయిన తర్వాత వైట్ పేపర్లో వస్తుంది. రెండు కూడా ఒక చెట్టు నుంచి తీసుకున్నారు. వైట్ పేపర్, మిరియాలు, వైట్ పేపర్, బ్లాక్ పేపర్ రెండు కూడా ఒక చెట్టు నుంచి తీసుకున్నారు. ఇంత పెద్ద చెట్టు వస్తుంది, పట్టి పడేసి అప్లై చేయాలి. 10 days లో పెయింట్ వెళ్ళిపోతుంది.
దిస్ ఇస్ కాల్డ్ అడవి చీమలు. ఇదంతా చిన్న సైజు అడవిలాగా ఉంది. ఈ మెయిన్ మొక్కలు ఇవన్నీ కూడా పెంచారు. సో వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ షాప్కి అయితే తీసుకెళ్లారు. అక్కడ ఇంకా చాలా ఉన్నాయి. ఆ షాప్లో అయితే A to Z అన్నీ ఉన్నాయని చెప్పొచ్చు. మనకి వంటలు యూజ్ చేసే వాటి దగ్గర నుంచి ఈ హెయిర్ ఆయిల్స్ కానీ ఆర్ పెయిన్ రిలీఫ్ ఆయిల్స్ కానీ అన్ని స్పైసెస్, చాక్లెట్స్, బ్యూటీ ప్రోడక్ట్స్ ఇట్లా అన్నీ ఉన్నాయి. సో అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత. నేనైతే బిర్యానీలో యూజ్ చేసే ఆ స్పైసెస్ అవన్నీ కూడా 100 గ్రాములు అలా తీసుకున్నాను. అన్ని కలిపి 2000 దాకా అయింది. ప్రైజెస్ కూడా ఏమీ తక్కువైతే ఏమీ లేవు. మనకి ఇక్కడ సిటీస్లో హోల్సేల్ ప్రైజెస్ ఎలా ఉంటాయో అలానే ఉన్నాయి. కాకపోతే ఇవి న్యాచురల్ అనే ఆ ఫీలింగ్తో కొంచెం ట్రై చేయడానికి తీసుకోవచ్చు. బట్ ఇంకా మున్నార్ లోపలికి వెళ్ళిన తర్వాత చిన్న ఫ్యాక్టరీలు అయితే ఉంటాయి. యాలకుల ఫ్యాక్టరీ, అవి తయారు చేసే ఫ్యాక్టరీ దగ్గర సగానికే వస్తాయి మనకి కాస్ట్లు. బట్ మనకు తెలియక ఇక్కడైతే మేము తీసుకున్నాం. ఇక్కడ న్యాచురల్ ఫిష్ స్పా కూడా చేయించుకోవచ్చు అంట. చిన్న చెరువులాగా ఉంది. దీంట్లో చాలా కలర్స్ ఆఫ్ ఫిషెస్ అయితే చూసాము. నేనైతే బిర్యానీ స్పైసెస్ అవి తీసుకున్నా అని చెప్పా కదా, అవి కొన్ని రోజులకి కొంచెం బూజు వచ్చినట్లు అనిపించినాయి. సో అప్పుడు అనిపించింది ఇంకా ఎండాలి అని. కానీ మాకేమో ఎండ రాదు. సో నేనైతే జస్ట్ వేయించేసి లైట్గా ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసి యూస్ చేస్తున్నాను. మెడికల్ అయితే ఎంతో డబ్బులు ఖర్చు పడుతుంది. సర్జరీ అని 3500 పడుతుంది. అంటే పెయిన్ కిల్లర్ కాదు, పర్మనెంట్ సొల్యూషన్. ఇంగువ పౌడర్ ఒక బాటిల్లో మంచి స్మాల్ కూడా ఇస్తుంది. ఈ షాపింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ జర్నీ అన్నారు. ఇలానే సైట్ సీయింగ్స్ అలా చూసుకుంటూ ఇంకా నైట్ అవుతుంది మున్నార్ రిసార్ట్స్కి వెళ్ళేసరికి అన్నారు. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఒకే అవుట్ఫిట్ అంటే ఫోటోగ్రాఫ్స్లో బాగోదు, మిగతా అవుట్ఫిట్స్కి కూడా కొంచెం న్యాయం చేయాలి కదా అని ఇంకా ఇక్కడ చేంజింగ్ అవి ఫెసిలిటీ పెద్దగా రూమ్స్ అవి ఏమి లేకపోయినా బాత్రూమ్ని యూస్ చేసేసుకున్నాం. సో అలా మధ్యాహ్నం అయిపోయింది. ఇంకా వేరే రెస్టారెంట్లో అయితే ఆగాము. ఇంకా భోజనాలు అయిపోయిన తర్వాత ఇక్కడ సీనరీ అది బాగుందని చెప్పి మా ఫోటోగ్రఫీలో మేము మునిగిపోయాం ప్రస్తుతానికి. ఇక్కడ దాకా వ్యాన్లో అయితే వచ్చాం కదా. సో కొంచెం దూరం వెళ్ళిన తర్వాత జీప్స్ నుంచి తీసుకెళ్లారు ట్రావెల్ మొత్తం కూడా. సో హిల్ స్టేషన్స్ అంటే కొంచెం ఆ మెలికలు అవి ఇవి కొంచెం వామిటింగ్ సెన్సేషన్ అవి ఉన్న వాళ్ళకి చాలా 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 ఇబ్బందే. అందులో నేను ఒకదాన్ని, నేను లాస్ట్ టైం కూడా చెప్పాను వీడియోస్లో. సో వీటిల్లో వెళ్ళి హెడేక్ ఇది మామూలుగా రాలేదు. అదిగాక ముందు ఆ జీప్ నుంచి వచ్చే పొగకు కూడా కొంచెం బాగా తేడాగా అనిపిస్తుంది. సో అదనమాట సంగతి. ఇక్కడ నుంచి మేము చిన్న రోడ్లు ఈ హిల్స్ మీదకి వెళ్తున్నప్పుడు కూడా చిన్న రోడ్లు కొంచెం 1 వే లాగే అనిపించింది మొత్తం కూడా. సో ఇక్కడికైతే వచ్చాము ఒక అడ్వెంచరస్ ప్రదేశానికి. లాస్ట్ టైం చిక్మంగళూరు అప్పుడు కూడా ఒక అడ్వెంచర్ చేసాము ఎట్లాంటిదే. బట్ ఈసారి ఇంకొంచెం యాడ్వాన్స్ అనమాట. ఈ మధ్యలో ఏమన్నా అటు ఇటుగా అయితే ఇలా కొట్టుకుపోవడమే. కాకపోతే కొంచెం ధైర్యం చేసే వాళ్ళు అయితే చేశారు. అందులో నేను కూడా ఉన్నాను, చూడండి. ఫస్ట్ ధైర్యవంతులు వెళ్ళండి, వాళ్ళని చూసి ఆటోమేటిక్ మిగతా వాళ్ళు ఫాలో అవుతారు. అదే ఉదయం చెప్పిన మాటే, ఫస్ట్ ధైర్యవంతులు వెళ్తే. లాస్ట్ టైం వెళ్ళాం కానీ ఇప్పుడు కొంచెం ధైర్యం తెచ్చుకోవాలి. లాస్ట్ టైం చిక్మంగళూరు వెళ్ళినప్పుడు కూడా ఇట్లాంటి రైడ్ ఒకటి చేసాము అడ్వెంచరు. బట్ అక్కడ అయితే ఈ కింద ఈ సెలయేర్లు ఇవన్నీ ఏమీ లేవు. అది దీంతో పోలిస్తే కొంచెం బెటర్. ఆ కింద చెట్లు చేమలు కొంచెమే డిస్టెన్స్ కూడా. ఇది కొంచెం దానికంటే డిస్టెన్స్ పెరిగింది, కిందకి పైకి లెంగ్త్. అండ్ ఆ మధ్యలో అసలు ఆ సెలయేరు ఆ రాళ్ళు అవి చూస్తేనే భయం వేసేసింది అసలు. మా గ్రూప్లో ఒక 4-5 వెళ్ళిన తర్వాత నేనైతే ధైర్యం చేశాను. బట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అంటే ఇక్కడ ముందు స్టార్ట్ అయ్యేదాకా కొంచెం భయంగా అనిపించింది, కానీ వన్స్ అట్లా స్టార్ట్ అయిన తర్వాత ఏమనిపించలేదు. చల్లని గాలి, ఆ మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఆ సెలయేరు, ఆ వాటర్ అలా దగ్గరగా అలా చూడటం, ఆ ఫీలింగ్ అయితే వెరైటీగా చాలా బాగుంది, కొత్తగా. అండ్ అటువైపు నుంచి వచ్చేటప్పుడు మాత్రం కొంచెం అట్లా కిందకి ఇలా వదలగానే గుండె జల్ అన్నట్టు కొంచెం భయం వేసింది. ఇది జైంట్ వీల్లో ఇట్లా పైనుంచి ఇట్లా వచ్చేటప్పుడు కొంచెం ఆ గుండె తేలికైపోయినట్టు కొంచెం భయంగా అనిపిస్తుంది కదా, అట్లా
టైప్లో ఉంది. బట్ ఓవరాల్గా ఎక్స్పీరియన్స్ అయితే గుడ్. బట్ ధైర్యం చేయడం మాత్రం కష్టమే అందరూ. నేనంటే ఏదో వీడియోస్లో ఫొటోస్లో మంచిగా పడుతుంది అన్నట్టుగా దేవుడి మీద భారం వేసేసి ధైర్యం చేశాను, కానీ ఇదైతే కొంచెం కష్టమే ధైర్యం చేయడం మాత్రం. సేఫ్టీ ప్రికాషన్స్ వాళ్ళు ఎంత తీసుకున్నా ఏమో చెప్పలేం కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడైతే ఈ మధ్యలో ఆగిపోతారు కొంతమంది. ఆ బరువు చాలక కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ తాడు పెట్టి మళ్ళీ అటు వేసి వాళ్ళని లాగుతారు. ఇది కొంచెం ఇదిగా అనిపిస్తుంది, నాయన అనిపిస్తుంది. బట్ అందరికీ అట్లా జరగదు, కానీ కొంతమందికి ఇంకా అవన్నీ టైం మీద అయితే ఆధారపడి ఉంటుంది, మనం అయితే చెప్పలేం కదా. భయం అంటే ఏముందిలే కానీ ఏమో ఉన్నాడు కదా చెప్పలేము. ఆడు చిన్నపిల్లాడు, నేను టీనేజర్ అంటున్నాడు ఇందాక. చెప్తాడు టీనేజర్ భయపడుతుంది. లాస్ట్ టైం ఎక్కాం మేము, మధ్యాహ్నం ఫుల్ తిన్నా నాకు. అందుకని సేఫ్టీ ప్రికాషన్స్ ఎక్కువ. అక్కడైతే పడితే బతికే ఛాన్స్ ఉంది, ఇక్కడ పడితే బతక. అక్కడ చెట్లు గిట్లు ఉన్నాయి కదన్నా, ఇక్కడైతే అసలు మొత్తం రాళ్లే అప్సంగా. పడే ఛాన్స్ లేదులే కానీ మన భయం వేసింది. నాకు భయం వేసిన రాళ్ళు కొడితే రాళ్ళు దిగిపోతే నువ్వు పడితే గొప్ప. ఇటు వచ్చేటప్పుడు ఇంటికి పెడతాము, జాగ్రత్త అంటున్నా నేను. అరగా గెట్ రెడీ. ఇంకోసారి అటు పక్కన నేను ఉన్నాను, వెళ్ళిపో. అనిల్ పంపిస్తున్నా. అంతే అంతే, జాగ్రత్త అమ్మా. ఇదే బాగానే చేసింది. అదే బాగా అరిచింది కూడా. బాగా చేతులు ఎక్కడ పట్టుకోకండి బావగారును. రాలేదు, ఎక్కడ వస్తుందా భయం. ఈ అడ్వెంచర్ అయితే అయిపోయిన తర్వాత వేడివేడి టీ తాగేసి కిందకి ఒక వే అయితే ఉంది, చాలా లాంగ్ వే అనమాట. అలా నడుచుకుంటూ వెళ్తే ఒక చిన్న వంతెన అయితే ఉంది, అక్కడి నుంచి ఇంకా వాటర్ ఫాల్స్ హెవీగా పట్టడం చూడొచ్చు. సో అక్కడికైతే మేము ఇప్పుడు వెళ్తున్నాం. ఈ కేరళ టూర్ మొత్తంలో మేమైతే కపుల్ మ్యాచింగ్ 9 అవుట్ఫిట్స్ వేసాము. ఈ వీడియోలో అయితే 2 కలర్స్, మార్నింగ్ ఒకటి, ఆఫ్టర్నూన్ నుంచి ఇంకోటి. సో ఈ 2 కలర్స్లో ఏది బాగుంది? మార్నింగ్ స్కై బ్లూ కలరా ఆర్ ఆఫ్టర్నూన్ ఫ్యాన్ షర్ట్సా, హబ్బీ అండ్ వైఫ్? నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. సో ఇక్కడ కూడా ఒక 10 నిమిషాలు ఉండి ఫొటోస్, వీడియోస్, బూమ్ ర్యాంక్స్, ఇన్స్టా రీల్స్ అన్నీ తీసుకొని వెళ్ళాం. పుష్ప సినిమాలో లారీ తీసుకెళ్లేటప్పుడు గంధపు చెక్కలో ఒక బ్రిడ్జ్ అది వస్తుంది కదా, ఆ బ్రిడ్జ్ అయితే ఇదేనంట. ఈ లొకేషన్లోనే షూటింగ్ అది మొత్తం జరిగిందంట. నేనైతే ఒక వీడియో అండ్ ఫోటో అయితే తీసేసుకున్నాను. ఎలా ఉంది ఈ ప్లేస్? నెక్స్ట్ మట్టుపెట్టి వాటర్ డ్యామ్ అయితే వచ్చింది. ఇది బ్రిటిష్ కాలంలో కట్టించారంట. పేర్లు అయితే వెరైటీగా ఉన్నాయి కదా. ఈ సైట్ సీయింగ్స్లో ఎక్కడ బాగుంది అనుకుంటే అక్కడైతే దిగేయడం, ఫొటోస్ దిగేయడం, అదే మా పని అనమాట. కాసేపు చూడడం కంటే ముందు ఫొటోసే దిగేసాం. అంటే ఏ ప్లేస్లో కూడా మేము పావు గంట కంటే ఎక్కువసేపు అయితే ఉండలేదు, అసలు అంత టైం కూడా లేదు. ఆ లైట్ ఫేడ్ అవుట్ అయిపోతే ఇంకా వెళ్ళి కూడా వేస్ట్ కదా, అందుకని గబగబా దిగేయడం, 4 ఫోటోలు, మళ్ళీ జీప్ ఎక్కేయడం, వెళ్ళిపోవడం అనమాట. అప్పటికే చీకటి అయిపోయింది. బ్యాక్ టు వ్యాన్, ఇంకా ట్రావెల్ టు రిసార్ట్స్. వన్ ఆఫ్ ద బెస్ట్ హారర్ పార్ట్ ఆఫ్ ద ట్రావెల్ అనమాట ఇప్పుడు నేను చెప్పబోయేది. సో ఇంకా బాగా చీకటి అయితే అయిపోయింది. ఇంకా ట్రావెల్ చేస్తూ ఉన్నాం పొద్దున్న నుంచి, ఆ ఎనర్జీతో కంటిన్యూ అవుతూ అలా 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 చేస్తూ బాగా అప్పటికే అలిసిపోయాము. అదిగాక మాకు కొంచెం ఈ వామిటింగ్ సెన్సేషన్ అవి కూడా ఉన్నాయి కదా, ట్రావెల్ పడకపోవడం, హిల్ స్టేషన్స్ అవి కూడా ఉన్నాయి కదా. సో
ఇంకా లాస్ట్లో వచ్చేసరికి పిచ్చి లేసిపోయింది అనమాట. ఎంత దూరం వెళ్ళి 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 రిసార్ట్స్ రాదే, అందరు రిసార్ట్స్ వచ్చేస్తున్నాయి, మాది తప్పితే రావట్లేదు. ఇంకా బాగా పీక్స్లో ఉందన్నమాట. హిల్ స్టేషన్ పైన పెట్టారు ఈ రిసార్ట్స్ అయితే. వెళ్ళేటప్పుడు ఫ్రస్ట్రేషన్ మామూలుగా రాలేదు. అదిగాక వర్షం, వెళ్ళే దగ్గరికి వెళ్ళి ఇంక వచ్చేసింది అనమాట, రావట్లేదు. ఒక పక్కనేమో చీకటి, మంచు కూడా దానికి తోడు. అసలు ముందు ఏమీ కనపట్ల, 1 వే రూట్, పక్కనే ఒక నది ఉంది, నదో మరి కాలవో, ఆ చీకట్లో ఏమీ కనపట్ల, మట్టి రోడ్డు. ఇదేమో 1 వే రూట్ కదా, అటు ఇటుగా వ్యాన్ అయితే దాంట్లో డల్లడమే. ఇది ఇంకో పెద్ద అడ్వెంచర్ లాగా అనిపించింది. మామూలుగా లేదు అసలు. అప్పుడైతే భయంకరంగా అనిపించింది. ఎందుకు వచ్చావురా బాబు ట్రిప్కి అని కూడా అనిపించింది. అసలు ఇంకెప్పుడు రాకూడదు ఇట్లాంటి హిల్ స్టేషన్స్కి అని కూడా అనిపించింది. అంత తెక్కలా ఉన్నాం అనమాట అప్పటికే. ఇంకా వెళ్ళి ఫైనల్గా దేవుడి దయ వల్ల రిసార్ట్స్కి అయితే చేరుకున్నాం. ఇదే మేమున్న రిసార్ట్స్ మున్నార్లో. అంటే అందరూ అట్లా అయితే ఫీల్ అవ్వలేదు, అబ్బాయిలు అసలు ధైర్యంగానే ఉన్నారు, కానీ అమ్మాయిలు మాకు మాత్రం అనిపించింది. అమ్మాయిలు కూడా కొంతమంది పడుకున్నారు, నిద్రపోయారు ప్రశాంతంగా, కానీ కొంతమంది ఉన్నాము మాకు నిద్ర పట్టదు కదా ఈ హిల్ స్టేషన్ పడిన బ్యాచ్. సో మాకైతే భయంకరంగా ఇన్ని ఆలోచనలు వచ్చేసినాయి అనమాట. ఫైనల్లీ రిసార్ట్స్ అయితే చాలా చాలా బాగుంది. నైట్ రాగానే ఇంకా ఫుడ్ తినేసి పడుకున్నాం ప్రశాంతంగా. పొద్దున్నే లేచాము. ఇదిగో పొద్దున్నే నేనే ఫస్ట్ లేకపోవడం, అందరూ పడుకున్నారు. లేచి మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తున్నాను, ఏంటి ఎలా ఉంది ఏంటని. ఇది మొత్తం సినిమాల్లో చూపిస్తారు కదా, మధ్యలో గ్యాప్, పెంకుటిల్లు ఆ టైప్లో ఉంది. చాలా బాగుంది రిసార్ట్స్ అయితే. ఇక్కడ కింద 2 రూములు, పైన 2 రూములు, అండ్ పైనే ఇక్కడ డైనింగ్ ఏరియా. సో ఈ రూమ్స్ అయితే మేము అడ్జస్ట్ చేసుకున్నాం, 5 ఫ్యామిలీస్ కదా. రూమ్ రెంట్ వచ్చేసి 3500 పర్ డే ఉన్నట్లుంది. ఒకసారి ఈ రిసార్ట్ నేమ్ మీరు గూగుల్లో సెర్చ్ చేసి ఆ ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా చూడొచ్చు. ఇక్కడ కామెడీ ఏంటంటే, నేనే లేచానని చెప్పాను కదా, ఎవరు లేగవలేదు. సో నేనైతే వీడియో తీసుకుంటూ కిందకి వెళ్ళగానే ఒక విజిల్ సౌండ్ అనమాట. అది ఎట్లా ఉందంటే అచ్చం మనుషులు వేసిన విజిల్ సౌండ్ లాగే ఉంది. నాకైతే ఒక్క నిమిషం దయ్యం గుర్తొచ్చింది. ఎందుకు ఏంటంటే ఏదో పక్షి అనమాట. మేము అక్కడ ఉన్న నైట్ మార్నింగ్ అది పోస్తానే ఉంది. అది నాకు ఫస్ట్ తెలియదు కదా, ఎవరో మనిషి విజిల్ వేస్తున్నట్టుంది బాబోయ్ అని కూడా దెబ్బకు పరిగెత్తాను వెనక్కి. ఒకసారి వినండి మీరే ఆ విజిల్ సౌండ్. అదనమాట సంగతి. బ్యాక్ టు రూమ్. అసలు ఇంకా లెఫ్ట్ అండ్ రైట్. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం వెలుగు వచ్చింది. అప్పుడు కొంచెం ధైర్యం వచ్చి చూశాను అనమాట, ఏంటా ఎక్కడ విజిల్ అనగానే అప్పుడు అర్థమైంది, ఓహో ఇదేదో కోయిల గొంతులాగా, ఇక్కడ కోయిలు అట్లా అరిస్తే గాబోలు అని చెప్పి అర్థమయ్యి ఇంకా అక్కడ నుంచొని అక్కడే వీడియో అది తీసుకొని మళ్ళీ బ్యాక్ టు రూమ్ అనమాట. చలి గురించి అయితే చెప్పక్కర్లేదు కదా, హిల్ స్టేషన్లో న్యాచురల్గానే బాగా చలి ఉంటుంది, అండ్ వర్షం పడుతుంది, బాగా చలిగా ఉంది అప్పుడైతే. సో ఇదండి సంగతి. మనం మాట్లాడుతూ డే 2లోకి అయితే వచ్చేసాం. నెక్స్ట్ వీడియోలో డే 2 మొత్తం ఈరోజు ఏం జరిగింది ఏంటి, మా అవుట్ఫిట్స్ ఏంటి, ఏమేం ప్లేసెస్ చూసాం, ఇంకా ఇంట్రెస్టింగ్ విషయాలు ఎన్నెన్నో మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.